సర్పంచ్ గారు, మీరు ఇక్కడనే మీ టెంట్ ఇక్కడ న్యాయ పోరాటం ఇక్కడ జరుగుతుంటే అక్కడ కాకిలు గిడ అక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ మీ పక్కన కూర్చోరు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక సర్పంచ్గా? ఏమన్నా మన రాష్ట్రంలో ఇటువంటి జరిగిన ప్రవగణాలు ఎక్కడ లేవు. పోలీసు వాళ్ళను ధర్నా చేయించుడు, ఇవన్నీ భయపెట్టించుడు ప్రజలను, ఇదంతా సమంజసం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసుకోవాలి. ఇది ప్రజల మీద మేమేమి దొంగలమా, దొంగతనం చేసినామా, ఏం చేసినాము? తెలంగాణ పోయి లీడర్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ తీసుకుపోయి సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. అందులో ఇదంతా మేము దలుచుకున్నదంతా ఎందుకు గురించి చేస్తున్నాం? ప్రజల గురించి చేస్తున్నాం. లీడర్ల గురించి ఇంట్లోకి వచ్చేది కాదు. ఇది లీడర్ల గురించి మా ఇంట్లోకి వస్తానే ఇది చేసుకోవాలనే ఆలోచన లేదు మాకు. లీడర్లను తీసుకుపోయి ఫస్ట్ తప్పు మీరు చేసి ఉండే ఏంటంటే లీడర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు చాలా తప్పు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే దీనికి నిరసనగా డంపియాడు మాకు వద్దనే ప్రవగణంతో మేము ఈ దీక్ష శిబిరంలో కూర్చొని ప్రతి ఒక్క కులస్తులు ఇప్పటికీ 15 రోజులు అయిపోయింది. ప్రతి ఒక్క కులస్తులు, కుల సంఘాలు, ప్రతి ఒక్క రోజొక్క కుల సంఘము నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. అది గమనించాలి. ఎందుకు చేస్తున్నారు ప్రజలు? ఇంత మొండి వైఖరి ఎందుకు వైఖరిస్తున్నారు అని గవర్నమెంట్ దాన్ని తెలుసుకోవాలని చెప్పి ఈ దీక్ష చేస్తున్నాం. ఆ డంపియార్డ్ మేము ఏమంటున్నామంటే డంపియార్డ్ ఇక్కడ వద్దు. ఎందుకంటే పచ్చని చేన్లు ఉన్నాయి, పచ్చటి అడవి ఉన్నది. మేమేమంటున్నాం, తెలంగాణ ప్రభుత్వంలో చెట్లు పెట్టి చెట్లను పెంచిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అడవిని చంపేసే రోజులు ఎక్కడ కనవల్లే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన అడవిని పచ్చని చెట్లను నరికేసుకుంటూ నాశనం పట్టించుకుంటే ఇదంతా మాకు మంచిగా అనిపిస్తలేదు. ఇక్కడ ఇది ఒక్కటే మన గుమ్మడాల మండలం ఒకటే కాదు. గుమ్మడాల మండలం డంపియార్డ్ గురించి చాలా ఖరాబ్ అవుతుంది. గుమ్మడాల మండలం ఒకటే కాదు, 4 మండలాలు, జిన్నారం ఒకటి, గుమ్మడాల ఒకటి, శివంపేట ఒకటి, నర్సాపూర్ ఒకటి, 4 మండలాలు కలుషితం అయిపోతాయి వాటర్. ఇప్పుడు ఇంతకుముందే మాకు ఎయిర్ పోర్స్ ఉంది ఇక్కడ సైడ్లో. ఆ ఎయిర్ పోర్సుకు ల్యాండ్కు 400-800-1500 ఎకరాలు పోయింది మన గుమ్మడాల ల్యాండ్లు మా చుట్టుపక్కల. అది నాశనం అయినాం మనం ఇంతకుముందు. ఇక్కడ అడవి ఉండి మేము అభివృద్ధి లేకుండా ఉన్నది మాకు గుమ్మడాల గ్రామము. అక్కడ అడవి అయింది, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అయింది. 2 రకాలు గుమ్మడాల గ్రామము అభివృద్ధి చెందకుండా అయిపోయింది. ఒక్కొక్క దాని కోట్ల వ్యాపారం నడుస్తున్నాయి రియల్ ఎస్టేట్. మా దగ్గర భూములు ఇప్పటికీ రేట్లు ₹1 కోటి లేదు ఇప్పటివరకు. దీనివల్ల మాకు ఈ డంపియార్డ్ పడితే, ఇక డంపియార్డ్ పడితే మీకు ఇంకా ₹1,00,000 కొనేటోడు ఉండడం మా ల్యాండ్ మాది. అందుకే మాకు చుట్టుపక్కల బంద్ కావాలని చెప్పి నిరాహార దీక్షలు, ఈ రోడ్డు దిగ్బంధాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. మాకు కాపలాగా వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుడు సమంజసం కాదు. దీన్ని విరమించుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికీ ఎంతమంది పైన ఈ డంపింగ్ యార్డ్ని అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎంతమంది పైన ఎఫ్ఐఆర్ అయింది? ఎఫ్ఐఆర్ ఎక్కడ ఎవరికి ఏం చేయలేదు ఇప్పటివరకు కూడా. నిన్న నల్లవల్లి ఏదో అంటున్నారు, ఒకళ్ళిద్దరు చేసిరని అన్నారు, కానీ ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు. ఎక్కువ నల్లవల్లి దగ్గర నిన్న రోడ్డు దిగ్బంధం చేస్తూ 5-6 మంది 7 మంది చేస్తున్నారు అనేది వినబడుతుంది. కరెక్ట్ తెలుసుకోలేదు. నేను కూడా ఇంకా బయటకు రాలేదు, చేస్తున్నారు అనే ప్రభాకరణలు వచ్చింది అంతే. ఇప్పటికి మీరు 16 రోజులు అంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, ప్రతిపక్షం వాళ్ళు ఉంటారు. ఎవరైనా నచ్చి మీ దీక్షకు కానీ మద్దతు తెలపడం అనేది జరుగుతుందా? ఇప్పుడు ఎక్కడ దీక్ష సిపిఐలు వచ్చిండు, మొన్న హరీష్ రావు వచ్చిండు. బంద్ చేయాలి, మన ప్రభుత్వం ఇచ్చింది ఏం కాదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, మేము ఇచ్చిన కాదని హరీష్ రావు చెప్పడం జరిగింది. ప్రజలకు కాదు, అందరూ విన్నారు. మనం ఇచ్చిన ఇది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు బంద్ చేసుకుంటేనే బాగుంటుంది, వాటర్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందే బొంతపల్లి మొత్తం కెమికల్ ప్లాంట్లు, ఆ కెమికల్ ప్లాంట్లకే ఇప్పుడు ఆడ వర్క్ చేసుకుంటూ మా గుమ్మడాలు వచ్చి నివాసం ఉండి వర్క్ చేస్తున్నారు. కంపెనీలలో ఒక్కొక్క ఒరిస్సా వాళ్ళు కానీ నేపాల్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన స్థానం వాళ్ళే కాకుండా అక్కడికి వెళ్ళి వచ్చి వర్క్ చేసుకుంటూ మనకు ఆడ వర్క్ చేస్తారు. గుమ్మడాలు వచ్చి కిరాయికుంటారు. పొజిషన్ ఆడ ఇప్పుడు బోర్ వేసినా పొజిషన్ ఇస్తుంది బొంతపల్లి. గుమ్మడాల పొజిషన్ కరెక్ట్ మంచిగా ఉంది కాబట్టి అన్ని దేశాలలో వచ్చి ఇక్కడ కిరాయిలకు ఉండి వర్క్ చేసుకుంటారు, బతుకుతున్నారు. దీన్ని కలుషితం చేయొద్దు. ఇప్పుడు ఆ డంపియార్డ్కి పడితే ఇక్కడ కూడా కలుషితం అవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది. ఈ ప్రజలు కూడా కెమికల్ ప్లాంట్ ఎట్లయితుందో ఏడ బోరేసినా. సిటీ అవుట్స్కట్లో చాలా ఎకరాలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ గుమ్మడిదలను ప్రభుత్వం ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ప్రధాన కారణం ఏం లేదు. ప్రధాన కారణం ఉన్నది ఎవరు సర్వే కూడా భూమి లేదని అంటారు. సర్వే వాళ్ళు కూడా మా లోకల్ సర్వే ఉన్నాడు ఒక ఆయన నరసింహారెడ్డి అని,
గవర్నమెంట్ సర్వేలు కూడా ఎవరో ఒకటి చెప్పినందుకు ఎవడో ఎంఆర్ఓ ఏదో మాట చెప్పినందుకు దాన్ని ప్రభుత్వం గట్టిగా పట్టుకున్నది. ఇప్పుడు నిన్న కూడా సర్వేకి పోయిండు మా లోకల్ సర్వే నర్సారెడ్డి సార్ అని. సో లోకల్ సర్వే పోతే ఇక్కడ భూమి లేదన్నా, భూమి అసలే వెళ్ళదు అని అంటుండు. ఈ ఫారెస్ట్ వాళ్ళు దానికి ఫారెస్ట్ వాళ్ళ ల్యాండ్ అటది, అది వెళ్ళేది ఫారెస్ట్ వాళ్ళ ల్యాండ్. ఆ ఫారెస్ట్ వాళ్ళ ల్యాండ్ సర్వే చేయించుకొని వాళ్ళ బౌండరీ వాళ్ళు నిర్ణయించుకుంటే ఇది ఎక్కడ కూడా ల్యాండ్ లేదనే చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసులకు పోతున్నది. మరి ఇలా కలెక్టర్ ముట్టడింది, సిపిఎల్ ఎమ్మెల్యే కలెక్టర్ ముట్టడి కూడా ఈరోజు చేయడం జరుగుతున్నది. దాని గురించి రేపు సర్వే ఉన్నది. ఇంకా రేపు 21 తారీఖు డిస్ట్రిక్ట్ సర్వే వస్తున్నాడు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏమన్నా పనులు ప్రారంభించారా? ఏం ప్రారంభించారు, చెట్లను పచ్చడి చెట్లను నాశనం పట్టించారు. తెల్లదాకా లీడర్లను తీసుకుపోయి వాళ్ళు వచ్చేది తెలియదు, తెల్లారదాకా మాకు ఎందుకు చేస్తున్నారని కూడా తెలియదు. మాకు ఇంటింటికి నిద్రలు వేసి లీడర్లను తీసుకుపోయి రోడ్ల మీద జాము కాకుండా లీడర్లు ఉంటే జనాన్ని పోగు చేసి బండ్లు ఓనియరని చెప్పి ఆలోచనతో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి లీడర్లు అందరినీ ఊరుకు గుమ్మడల్ల, నల్లవల్లి, కొత్తపల్లి ఇవన్నీ చుట్టుపక్కల ఊళ్ళో లీడర్లను ఎవరో లీడర్ వాళ్ళు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదే రాత్రి ఈ లీడర్ ఉంటే అదే రోజు అడ్డుకుంటుంటే మేము మమ్మల్ని ఆ లీడర్లను తీసుకుపోవట్లా మేము ఏం చేయలేకపోయినాం. అప్పుడు తెలంగాణ బండ్లు వచ్చినాయి, జేసీపీలు వచ్చినాయి, అన్ని చెట్లు బీకేసిర్రు. ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగింది. ఇంతకుముందు కూడా మేము కూడా అక్కడ పోనిస్తలేరు మమ్మల్ని. అక్కడికి ఒక రోడ్ వేసిర్రు, ఫారెస్ట్ తీసుకున్నామని చెప్పి ఒక రోడ్ వేసిర్రు. అక్కడ ఆ రోడ్డును కూడా రోడ్లకి వెళ్ళి కూడా పోనిస్తలేరు. మాకు ఆ భూమి చూద్దామంటే కూడా పోనిస్తలేరు. అక్కడ ఎట్లా ఉంది మరి? కట్టు నిర్బంధమే ఉన్నదా? అక్కడ కూడా పోలీస్ యంత్రాంగం అక్కడనే కూడా ఉంటుందా? యంత్రాంగం ఆనే ఉంది, ఇప్పుడు రోడ్డు మీదనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఉంది. ఇంకా కాపలాకి ఉన్న 15 రోజులు అవుతుంది. 100 మంది పోలీసులు ఈడ తక్కువ ఉన్నారు. ఇంకా ఈడ నిన్న దాకా ఎక్కువ ఉండే, ఆడ 100 మంది పోలీసులు ఉన్నారు ఇప్పటి వరకు. లోపలికి పోనీ చూడనిస్తలేరు. మాకు కూడా వీరికెళ్ళి వేరే పట్టాదారులు చెప్పడం జరుగుతుంది. పని అయితే లోపల బంద్ ఉంది. ఇప్పుడు సర్వే దాకా బంద్ చేయమని నోటీస్ వచ్చింది కోర్టుకు వెళ్ళి కూడా. అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, గ్రామానికి సర్పంచ్ కాబట్టి మీ దగ్గరికి ముందు అధికారులు కానీ మీకు వచ్చి ఇంటిమేషన్ ఏమని ఇచ్చారా? ప్రజా సేకరణ చేస్తాము, మీరు సహకరించాలని చెప్పేసి కూడా మీకు అడిగారా? ఎవరు ఇవ్వలేదు. నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఇప్పటిదాకా కూడా 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ 2008, 2009 ఇచ్చిరని అంటారు దాన్ని. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు దాన్ని మభ్యపెట్టిరు. అప్పుడు మేము 5 సంవత్సరాలు ఉన్నా మేము వద్దనే 13 గ్రామ పంచాయతీలు గుమ్మడల్లా 13 గ్రామ పంచాయతీలు కూడా తీర్మానం చేసి ఇచ్చినాం. వద్దని డంప్ యార్డ్ వద్దు మాకు అని తీర్మానాలు ఉన్నాయి. అప్పటికి ఫోన్లు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి. అప్పుడే తీర్మానం డంప్ యార్డ్ పెట్టొద్దని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడతామన్నారు, ఇదేం కొత్తగా కాదని అంటారు. అంతేనా? అంతే, అప్పుడు పెడతామన్నారు కానీ మధ్యలో మభ్యపెట్టిర్రు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో దానికి కప్పెట్టిర్రు. మళ్ళీ వీళ్ళేం చెప్తారు, 2023లోనే మీకు అందరూ ఇచ్చిర్రు మీకు తెలంగాణ ప్రభుత్వంలో వీళ్ళు అంటుర్రు. మేమేమంటున్నాం, మాకు తెలంగాణ ప్రభుత్వంలో మేము ఎటువంటి రాబియలేదు, మేము వద్దనే చెప్పినాం, తీర్మానాలు ఇచ్చినాం. కావాలనే ప్రజాసేకరణ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేయలే, ఏ గ్రామంలో కూడా చేయలే ప్రజాసేకరణ. వాళ్ళు చెప్పుడు ఏంటంటే ప్రజాసేకరణ చేసినాం మేము పెడుతున్నాం అనే చెప్పుడు జూటా మాటలు చెప్పుడు పద్ధతి కాదు అది. ఇప్పటికైనా ఇన్ని 4 మండలాలు కూడా కలుషితం అయిపోతాయి, వాటర్ తాగేతందుకు ఉండదు. నర్సాపూర్ అయితే మొత్తం నాశనం అయిపోతుంది. దాని వెనుక నర్సాపూర్ చెరువు వెనుక 100 ఎకరాలు ఉన్నది. ఈ డంప్ యార్డ్కినే పెట్టి ఆ నీరు చక్కగా అండ్లకే పోతుంది నర్సాపూర్ చెర్లకి. అది మొత్తము ఏందాకా సంగారెడ్డి దాకా కూడా పోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మీ ఎమ్మెల్యేకి కావచ్చు, లేకుంటే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, ఏం సూచన చేయాలనుకుంటున్నారు? మేము ఈ డంప్ యార్డ్ ఆగేదాకా ఈ నిరహార దీక్షల అరెస్టులా లేకపోతే మొత్తం 4 మండలాల ప్రజల రోడ్డు మీదకి వచ్చి నిర్బంధం చేయాలనే ఆలోచనలు ఉన్నాం. ఇది బంద్ అయ్యేదాకా ఈ విరమించేది లేదు.